ఓకే. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఏం చూద్దామంటే మనం ఏదైతే డిగ్రీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి రిలేటెడ్ ఉన్నటువంటిది పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, ఆ యొక్క ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వీటి గురించి అయితే క్లియర్గా అయితే మాట్లాడతాను. డ్యూ టు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల, అర్జెంట్ ఇష్యూస్ వల్ల ఈ విధంగా వీడియో అయితే చేయాల్సి వస్తుంది. అది ఇంకా చాలా మందిని దృష్టిలో పెట్టుకొని మీ కామెంట్స్ అన్ని ఎక్కువ మంది చెప్పమంటే అందుకని ఫాస్ట్గా అయితే ఫస్ట్ అసలు ఈ వీడియోలో కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఏమేమి చెప్తా అంటే ఫస్ట్ది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటి చెప్తాను. ఆఫ్టర్ దట్ తర్వాత వాటికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మనకి ఇంకా మనం ప్రతి వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే లాస్ట్లో ఏ విధంగా ఎగ్జామ్కి తక్కువ టైంలో ఎట్లా నేర్చుకోవాలి, వీటి గురించి అన్నిటి గురించి అయితే మాట్లాడతాను. ఎవరైతే ఈ యొక్క డిగ్రీ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఈ యొక్క పొలిటికల్ సైన్స్ రాయబోతున్నారో బిఫోర్ గోయింగ్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మన యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోవే ముందు ఫస్ట్ నేను ఈ యొక్క మనకి మేజర్గా దీంట్లో ఎక్కువ దేనికి ఉంటుంది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఉంటుంది. మనకి ఈ యొక్క భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనం భారత రాజ్యాంగం అంటాం తెలుగులో. ఈ యొక్క భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్క ఫీచర్స్, ప్రతిది A to Z మొత్తం 90% ఆఫ్ ద సిలబస్ మనకి యొక్క కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి జనరల్ మీనింగ్ అసలుకి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, మనకి కాన్స్టిట్యూషన్ ఎందుకు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అవి కూడా మనకి ఎగ్జామ్లో ఎక్కడో చోట ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకోే ముందు ఫస్ట్ అసలుకి ఒక 2 నిమిషాలు నేను కాన్స్టిట్యూషన్ గురించి అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం ఇంక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూసుకోవే ముందు అసలు ఫస్ట్ కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే భారత రాజ్యాంగానికి మనకి అందరికీ ఏమని తెలుసు, 1947 ఆగస్టున మనకి స్వాతంత్రం వచ్చిందని తెలుసు. ఆగస్టు 15, 1947 వచ్చింది మనకి స్వాతంత్రం. ఇంతకుముందు యాక్చువల్గా అయితే మనకి 1942లోనే స్వాతంత్రం వచ్చేది. అంటే డ్యూరింగ్ ఈ టైంలో మనకి ఏం జరుగుతుంది, క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ పొలిటికల్ స్టూడెంట్గా మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే అదే డూ ఆర్ డై అని గాంధీజీ స్లోగాన్ ఇచ్చి 1942లో అంటే చేస్తే చేయండి లేకపోతే భారతదేశాన్ని వదిలే వెళ్ళిపోండి అని అట్లా జరిగింది కదా వార్. మనకి నాన్ స్టాప్ 4 years జరుగుతుంది. ఆ టైంలోనే మనకి యాక్చువల్గా అయితే ఇండిపెండెన్స్ రావాలి. కానీ 1942లో మనకి ఇండిపెండెన్స్ ఎందుకు రాలేదని ఆ రీజన్స్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 వచ్చేసరికి మనకి ప్రాపర్ లా లేదు. దెర్ ఈజ్ నో లా లేదు. దాంతోపాటు కాన్స్టిట్యూషన్ కూడా లేదు. కాన్స్టిట్యూషన్ లేకపోతే స్వాతంత్రం ఇవ్వచ్చు కదా, దానికి బ్రిటిష్ వాళ్ళకి ఏం సంబంధం అంటే అక్కడ మేజర్గా మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేంటంటే ఈ కాన్స్టిట్యూషన్ లేకపోయినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, తర్వాత వాళ్ళు మనం ఫస్ట్ పరిపాలన చేసుకోలేరంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి దానికి తెలియదు. దాంతోపాటు ఇంకా ఏమేంటిదంటే రియాక్షన్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ జస్టిఫికేషన్ ఉండదు. అంటే లా కరెక్ట్గా లేనప్పుడు, ఎప్పుడైతే లా అనేది సరిగ్గా ఉండదో, లా లేనప్పుడు మనకి నెక్స్ట్ ఎమ్మటే వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎవరికి అంటే కొంతమందికి ఏమో ఫ్రీడమ్ అందరికీ వాడుకుంటారు, కొంతమందికి వాడుకోలేదు. సో అందుకని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్ లేని పరంగా మనకి స్వాతంత్రం అయితే రాలేదు. కానీ ఇప్పుడు స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి నియర్లీ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాయడానికి 3 years టైం పట్టింది. గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు ఈ కీ పాయింట్స్ మీరు క్వశ్చన్స్లో కూడా అక్కడక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాల్సి వస్తే 2 years 11 months అలాగనే 18 days పట్టింది. అంటే 11 రోజులు తక్కువ 3 సంవత్సరాలు అయితే మన కాన్స్టిట్యూషన్ అయితే తీసుకుంది. ఎందుకు ఇంత టైం తీసుకుంది, ఇంత హెవీ టైం అంటే మన భారత రాజ్యాంగం ఏవైతే ఉందో అంత లిఖిత రాజ్యాంగం, అంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా తీసుకున్నామంటే అమెరికా కాన్స్టిట్యూషన్ అనేది ఓన్లీ లిజన్, అంటే మనకి ప్రూఫ్స్ ఏమి కనిపించవు, జస్ట్ మనం అది ఒక సాంగ్స్ లాగా మనకి వినటానికి మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మన భారతదేశం కాన్స్టిట్యూషన్ అనేది మనకి A to Z ఏ పాయింట్ అయినా మనకి ఆన్ పేపర్ మీద అయితే ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఎందుకు ఇంత టైం తీసుకుంది అనడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే అప్పట్లో మనకి ప్రాపర్ కాన్స్టిట్యూషన్ లేనప్పుడు ఏం చేశారంటే ఎవరికైతే మనందరికీ బాగా తెలిసింది ఏంది, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ వాళ్ళు వీళ్ళందరూ రాశారని. అంబేద్కర్ అనేది జస్ట్ ఒక పార్ట్. దాంట్లో అతను ఏంటంటే ముసాయిదా కమిటీ అనే సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహిస్తారు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ రాయడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే అమెరికా కానీ అట్లాంటి పక్కన ఉన్నటువంటి రష్యా కానీ కింద ఉన్నట్టు ఇక్కడ అప్పటికి ఏదైతే మనకన్నా ముందు స్వాతంత్రం కలిగినటువంటి దేశాలకి వాళ్ళకంటూ రాజ్యాంగం ఉంది కదా, ఫస్ట్ మన వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క దేశం రాజ్యాంగానికి వెళ్ళి వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ తీసుకొని ఫస్ట్ పరిపాలన అంటే చెక్ చేసుకున్నారు. వీళ్ళ కాన్స్టిట్యూషన్లో మనకి ఏమన్నా యూజ్ అయ్యే పాయింట్స్ ఉంటే తీసుకున్నారు, యూజ్ లేని పక్కన పడేసినారు. అలాగా కొన్ని ఏమో మనం రష్యా నుంచి తీసుకున్నాము, కొన్ని ఏమో మనం అమెరికా నుంచి తీసుకున్నాము, కొన్ని మన ఓన్గా చేసుకున్నాం. ఈ విధంగా అన్ని దేశాలలో కాన్స్టిట్యూషన్ మొత్తము
చదివిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు మనకి లాస్ట్గా మనకి నచ్చినట్టుగా మనం భారత రాజ్యాంగాన్ని అయితే నిర్మించుకున్నాము. దీంట్లో మేజర్గా ఇప్పటి వరకు మనం కీ పాయింట్స్ మాట్లాడుకుంటే ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అట్లానే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఏదైనా ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ నీకు ఎక్కడైనా ఫ్రీగా అంటే 1 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలని కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఎవరైనా నీకు ఈ ఎడ్యుకేషన్ కనుక ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ చేయడానికి నీకు కేసు వేయడానికి నీకు రైట్ ఉంటుంది. ఇట్లాగా మనకి కొన్ని రైట్స్ ఉంటాయి. దాంతోపాటు ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటంటే మనం చేయాల్సినటువంటి విధులు కొన్ని భారత రాజ్యాంగానికి కట్టుబడాల్సిన కొన్ని విధులు ఉంటాయి. అట్లా ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. దీంతో పాటు ఇంకా ఆదేశిక సూత్రాలు ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం. ఇవి అన్నీ మనకి ఈ యొక్క మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే చెప్పడం అయితే జరిగింది. మేజర్గా ఇంతవరకు మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఎందుకు, అసలుకి భారత కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, దానివల్ల ఏ విధంగా, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ పొలిటికల్ స్టూడెంట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటిది. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చూద్దామంటే ఇప్పుడు మనకి డిగ్రీ 3rd సెమిస్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటివి, వాటిని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, వాటి గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాము. ఫస్ట్ నేను చాలా అంటే చాలా తక్కువ, నియర్లీ ఒక 10 to 12 క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఈ 10 to 12 క్వశ్చన్స్ ఏది కూడా మీరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా ఇవి కన్నా చదువుకున్నట్లయితే 100 to 200% డ్యామ్ షూర్గా అయితే మీరు పాస్ అవుతారు. అందులో నేను గ్యారంటీ ఇస్తాను. సో అందుకోసమని ఈ వీడియోని అయితే నేను స్కిప్ చేసుకోకుండా చూడమని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తం నేర్చుకోండి. అలా కాకుండా నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ చదవకుండా మీరు కనుక పాస్ అవ్వలేదంటే దానికి నాది రెస్పాన్సిబిలిటీ కాదు. కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో అవి మీకు ఎగ్జామ్లో వస్తున్నా లేవా అంతవరకు నాది రెస్పాన్సిబిలిటీ. ఆఫ్టర్ దట్ దానికి ప్రిపరేషన్ అనేది ఎట్లా చేసుకుంటున్నాను, ఎట్లా ఎగ్జామ్లు అటెండ్ చేస్తున్నాను, దానికి మీద ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఎ ట్యూటర్గా నాకు 20% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం కానీ వాటికి ఏ విధంగా రీయడం అనేది. యాజ్ ఎ స్టూడెంట్గా నీకు 80% రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంటుంది. అంటే దాన్ని ఏ విధంగా చదువుకుంటున్నావు కానీ, దానికి ఏ విధంగా అప్లై చేయాలని కానీ, దాంట్లో ఎగ్జామ్స్లో మనం ఏ విధంగా ఓన్గా రాయాలి, ఇట్లా ఇదన్నీ దీని రెస్పాన్సిబిలిటీ మొత్తం నీకు 80% నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ 20% మాత్రం నేను స్టూడెంట్కి అసలుకి ఒక మార్గం చూపించడానికి వరకే నేను ఇక్కడ మీకు హెల్ప్ చేయగలుగుతా. ఇది మరి ఇంకా ఇప్పుడు మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ది వెరీ ఇంపార్టెంట్ది ఎక్స్ప్లెయిన్ ద మింటో అండ్ మార్లే రిఫార్మ్స్. ఈ యొక్క మింటో మార్లే సంస్కరణ చట్టాన్ని వివరించండి. తెలుగులో అయితే క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సేమ్ ఇదే క్వశ్చన్ని 1919 యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఒకటే, అలాగనే మింటో మార్లే సంస్కరణ అన్నా ఒకటే. చాలా మంది ఏం చేస్తారంటే 1919 ఇప్పుడు మన కేఎస్ఆర్ బుక్లో అయితే 1919 యాక్ట్ అని ఉంది, వాళ్ళకి మింటో మార్లే అని తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో మింటో మార్లే అని కనపడినమ్మంటే ఇదేదో కొత్త క్వశ్చన్ అనుకొని వదిలేస్తారు. సో ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయొద్దు. సేమ్ ఈ రెండింటికి ఏది క్వశ్చన్ అడిగినా ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి అయితే చూసుకోండి. దీంట్లో మింటో మార్లే అంటే ఏంటి, దాని డెఫినేషన్, ఆ సంస్కరణలు ఏమేంటివి, దాంట్లో మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నవి, ఎటువంటి నష్టాలు ఉన్నాయి కనుక రాసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే సరిపోద్ది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఇంకోటి ఏంటంటే చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క డిగ్రీ 3rd సెమ్ పొలిటికల్ సైన్స్లో కొంతమందికి బిట్స్ ఉంటవి, బిట్స్ ఉన్న వాళ్ళు బిట్స్ కవర్ చేయండి. నేను అన్ని యూనివర్సిటీ గురించి మాట్లాడట్లేదు, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి బిట్స్ ఉంటవి, బిట్స్ ఉన్న వాళ్ళు బిట్స్ చదువుకోండి. బిట్స్ లేని వాళ్ళకి మొత్తం ఓన్లీ 5s and 10s ఉంటవి, మార్క్స్ క్వశ్చన్స్ ఉంటవి, ఇవి సరిపోతాయి మీకు. షార్ట్స్ అండ్ లాంగ్స్ ఉంటవి. కానీ ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వచ్చేసరికి ఈ క్వశ్చన్ కనుక మీరు కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ మీరు 3 క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసినట్టు, ఏదర్ షార్ట్ ఆన్సర్స్లో కానివ్వండి లేకపోతే లాంగ్స్లో కానివ్వండి. ఎందుకంటే ఈ సైలెంట్ ఫీచర్స్లో మీరు ఏమేమి మాట్లాడుకోవాలంటే అది ఇందాక మాట్లాడుకున్నట్లు నేను ఏదైతే థియరీలో చెప్పానో అదంతా ఇక్కడ మీకు కవర్ అవుతుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే ఫండమెంటల్ రైట్స్ కానీ, ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఫండమెంటల్ ఇవన్నీ మీకు ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్లో మీకు కవర్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మీరు లాంగ్స్ కనుక మీరు కవర్ చేసినట్లయితే మీకు షార్ట్ ఆన్సర్స్ మళ్ళీ స్పెషల్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. అన్నిట్లాగా వీటిలలో నుంచో కొన్ని క్వశ్చన్స్ స్పెసిఫిక్గా షార్ట్ ఆన్సర్స్లోకి అయితే వస్తాయి. సో అందుకని నేను చెప్పినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఏవి కూడా మీరు లీవ్ చేయొద్దు. ఇంకా మనం ఫాస్ట్గా ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 3rd క్వశ్చన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ టైప్స్. చాలా మంది ఓన్లీ ఆ డెఫినేషన్ చదువుకుంటూ టైప్స్ చదువుకోరు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఎన్ని టైప్స్ ఉన్నాయి అది కూడా నేర్చుకోండి. ఆఫ్టర్ దట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క నిర్మాణము. ఇందాకేమో భారత రాజ్యాంగంలో ఏముందో చదువుకున్నాము. ఇప్పుడు నేను ఫస్ట్ థియరీ చెప్పా కదా, సేమ్ అదే థియరీ మొత్తం ఇక్కడ ఉంటుంది. అంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించే ముందు అసలు ఏం జరిగింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎట్లా సంఘాలు ఫామ్ అయినాయి, వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారో ఆ థియరీ ఎక్కువ దీంట్లో కవర్ అయిపోతుంది. ఒకసారి చూసుకోండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకా
ఇది ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ మనకి ప్రైమ్ మినిస్టర్కి ఏమేం పవర్స్ ఉంటవి, అట్లానే ఏమేం ఫంక్షన్స్ ఉంటవి, దాంతోపాటు ఒక గవర్నర్కి ఏమేం పవర్స్ ఉంటవి, వాళ్ళకి ఎటువంటి డ్యూటీస్ వాళ్ళు చేయాల్సినటువంటి ఫంక్షన్స్ ఏమేంటివి, అలాగనే సేమ్ ఒక చీఫ్ మినిస్టర్కి ఏమేం రైట్స్ ఉంటవి, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏమేంటివి. నెక్స్ట్ వీటన్నిటితో పాటు ఈ మూడు ఒకటైతే సుప్రీంకోర్టు యొక్క ఇంపార్టెన్స్, అసలు సుప్రీంకోర్టు అంటే ఏంటిది, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, సుప్రీంకోర్టుది అదే ఫైనల్ జడ్జిమెంట్. ఇంకా నువ్వు చిన్న చిన్న కోర్టులలో నీకు అన్యాయం జరిగినా నువ్వు మళ్ళీ పెద్ద కోర్టుకి కేసు వేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఏదైతే అది ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వాళ్ళు ఏదైతే చెప్తారో అదే నువ్వు ఫైనల్ జడ్జిమెంట్ కిందకి కంక్లూజన్. వీటి గురించి సుప్రీం కోర్ట్స్ ఉన్న పవర్స్, వాటి యొక్క ఫంక్షన్స్ ఏమేంటివి అవి చూసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సీ అంటాము. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటాయి, అప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ ఇవి. డ్యూరింగ్ ద 1920 గాంధీ రూల్ అవుట్ ఆ టైంలో మనకి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంటుంది, ఓన్లీ సింగిల్ రూల్ పార్టీ. దీని గురించి ఒకసారి చూసుకోండి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్, ఇవి ఆదేశిక సూత్రాలు తెలుగులో వాళ్ళకి. ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇది స్మాల్ క్వశ్చన్, ఇది నిన్న అడుగుతారో అడగరో నాకు తెలియదు ఎగ్జామ్లో, కానీ యాజ్ ఏ పొలిటికల్ స్టూడెంట్గా నువ్వు నేర్చుకోవాలి. ప్రియాంబుల్ అంటే ఏంటంటే ప్రవేశిక, రాజ్యాంగ ప్రవేశిక. మన భారత రాజ్యాంగం అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్లో మీకు కంటెంట్స్ అని ఒక పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ ఏం చెప్తుంది అంటే లోన ఎన్ని చాప్టర్స్ ఉన్నవి, ఆ ఎన్ని చాప్టర్స్ ఏమేం పేజ్లో ఏమున్నవి అని చెప్తుంది కదా. సేమ్ ఇలాగనే మన భారత రాజ్యాంగానికి కూడా ఒక ప్రవేశిక ఉంటుంది. దీంట్లో కొన్ని ఒక ప్లెడ్జ్ లాగా ఉంటుంది, వాల్యుబుల్ వర్డ్స్ ఉంటవి, లౌకిక, మానవిక, లౌకిక, వారసత్వాన్ని కొన్ని లెటర్స్ ఇవి మనకి నెహ్రూ గారు తీసుకురావడం జరిగింది. ఇవి కొన్ని వర్డ్స్ ఉంటాయి, వీటి మొత్తాన్ని ప్రియాంబుల్ అంటాము. ఈ ప్రియాంబుల్ గురించి అయితే జనరల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి, అడిగితే అడగవచ్చు లేకపోతే లేదు అది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే రాజ్యసభ అంటే ఏంటిది, లేకపోతే లోక్సభ అంటే రెండింటి డెఫినేషన్స్ చూసుకోండి. దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏమేంటివి, ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమేంటివి అవి చూసుకోండి సరిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ చూసుకున్నట్లయితే పీపుల్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు వీళ్ళు నార్మల్. ఇట్లా రాజ్యసభను ఏంటంటే రాజ్యసభలో మెంబర్స్ని ఎంపీస్ ఉంటారు, వీళ్ళని ఓన్లీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అవి చూసుకున్న ఈ క్వశ్చన్ సరిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు పార్లమెంట్. జస్ట్ అసలు పార్లమెంట్ అంటే ఏంటిది, ఆ పార్లమెంట్ దాని యొక్క కీ జస్ట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి, ఎక్కడైనా ఓన్గా రాయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రిమైనింగ్ 2 చూసుకున్నట్లయితే జుడిషియరీ రోల్, అలాగనే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ జుడిషియరీ. అసలుకి న్యాయశాఖ అంటే ఏంటిది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమేంటివి, దానికి ఉన్నటువంటి లాభాలు ఏంటివి, నష్టాలు ఏమేంటివి, ఆ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ది లా మేకింగ్, మన యొక్క లాని ఎలా మేకింగ్ ఇండియా ప్రాసెస్లో మన భారతదేశంలో లా అనేది ఎలా తయారు చేయబడింది, దాని గురించి జనరల్ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ దట్ లాస్ట్ ది 1935 యాక్ట్ ఇన్ఫర్మేషన్, ఇవి చూసుకోండి. నేనైతే మీకు ఇప్పుడు 13 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 13 కనుక నేను ఏదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ 13 కనుక మీరు చదువుకున్నట్లయితే డ్యామ్ షూర్గా అయితే పాస్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీస్ అండ్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ గణేష్ సైనింగ్ ఆఫ్. బై బై.